క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, సంతోషం ఒకసారి ఉన్నవారు ఒకసారి చేయి పైకి హల్లెలూయా చెప్దామండి. గట్టిగా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, పోయిన వారము నేను ఒక చక్కటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. అబద్ధ బోధకులను, అబద్ధ బోధనలను ఎలా గుర్తించాలి అని నేను చూపించాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరి జీవితాలలో ఇది ఒక ప్రాముఖ్యమైన భాగమే. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ దట్ వీ హ్యావ్ టు మేక్. అబద్ధ బోధకులను, అబద్ధ బోధనలను మనమందరం గుర్తించాలి. ఒకటి, అబద్ధ బోధకులు అనేటువంటి వారు ఇక వారి యొక్క పిలుపులాగా వారు కేవలము దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అయితే అబద్ధ బోధనలు ఉన్నాయి చూసారా, ఈ అబద్ధ బోధనలు అనేటువంటివి కొన్నిసార్లు మంచిగా చెప్తూ ఉన్నటువంటి బోధకులు కూడా ప్రలోభపడి సత్య విరుద్ధంగా, పర్వర్టెడ్ ట్రూత్ అంటాం దీన్ని, సత్య విరుద్ధంగా కొన్నిసార్లు వారి యొక్క స్వంత ఆలోచనల ద్వారా, మానవ ప్రేరేపిత ఆలోచనల ద్వారా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబద్ధ బోధకులను కొన్నిసార్లు గుర్తించడం పెద్ద కష్టంగా అనిపించదు. కానీ ఒక మంచి మనిషి, అంతవరకు సరి అయిన బోధ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, నా మాటలు అందరూ కూడా నమ్మేస్తూ ఉన్నారు, నా మాటలు వీరు ఆలోచించరు, ఇక నేనేమి చెబితే అవి చేస్తారు అని అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సత్య విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు, ఆహా, నా యొక్క దైవజనుడు లేక నేను నమ్మిన దైవజనుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే అది సత్యమే కావచ్చేమో అని వెంబడించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారి విషయంలో కూడా మనం గుర్తుపట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఎవ్వరు కూడా అతీతులు కాదు. నేను కూడా ఈరోజు చెప్తూ ఉన్నాను, నన్ను నేను కూడా ఇక్కడ పెట్టి నేను అందరికీ చెప్పేటువంటి మాట, నేను చెప్పిన మాట గుడ్డిగా ఎవరు దయచేసి నమ్మవద్దు. నేను మాత్రమే కాదు, ఎవరు కూడా చెప్పిన గుడ్డిగా నమ్మవద్దు. మనం ఇందాక పాడిన పాటనే మనకు ఆధారం. నీ వాక్యం శక్తి గలది ప్రభువా, అది నా త్రోవకు నిత్య వెలుగు. మన వాక్యము తెలియాలి. వాక్యము తెలిసినప్పుడు సత్యము ఏది, సత్య విరుద్ధం ఏది అని మనం గుర్తించగలం. చిన్న ప్రశ్న వేస్తాను. మీరు ఎప్పుడైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి 300 రూపాయల నోట్ డూప్లికేట్ ఎప్పుడైనా చూసారా? 300 డూప్లికేట్ రూపాయల నోట్ ఎప్పుడైనా చూసారా? లేకపోతే 700 రూపాయల నోట్ ఎప్పుడైనా చూసారా? 700 రూపాయల నోట్ డూప్లికేట్ది చూసారా? లేక 5000 రూపాయల డూప్లికేట్ నోట్ చూసారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చూడలేదు? మరి ఇంకో ప్రశ్న వేస్తాను. మనము 2000 రూపాయల డూప్లికేట్ నోట్ చూసామా? 100 రూపాయల డూప్లికేట్ నోట్ చూసామా? తేడా గమనించండి. ఎప్పుడు కూడా డూప్లికేట్ దేనికి తయారు చేయబడుతుంది అని అంటే ఒరిజినల్ ఉన్నదానికే. ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ రాదు. మీరు చూసారా, కొన్నిసార్లు చెన్నై బర్మా బజార్ అని ఒక మార్కెట్ ఉంది, కొంతమందికి మీకు తెలుసు. చెన్నై బర్మా బజార్కు వెళితే చాలా ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి పర్ఫ్యూమ్స్ కొన్ని గుట్టలు గుట్టలు వేసి అమ్ముతూ ఉంటారు. మీరు గమనించారా? కొంతమంది వెళ్ళింటే కన్నా మీరు గుర్తించగలరు. వాళ్ళు ఏమంటారంటే, సరే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి, ఎక్కువైనందుకు మా దగ్గరకు వచ్చాయి, కాబట్టి 8000 రూపాయలు ఖరీదు చేసే పర్ఫ్యూమ్ 100 రూపాయలకి అమ్ముతున్నామంటే మనం అనుకుంటాం, హోరే నాయనో, ఇటువంటి పర్ఫ్యూమ్, ఇటువంటి పేరు గల పర్ఫ్యూమ్ నేను వేసుకుంటే నా స్టేటస్ ఏం కావాలి, నా ఆఫీసులో ఏం కావాలి, నేను ఈ పర్ఫ్యూమ్ వాడుతున్నానంటే నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను అని ఆలోచించి ఆ 100 రూపాయలకో 150 రూపాయలకో మనము కొనుక్కుంటాం. ప్రేమైన దేవుని పిల్లరా, అది ఎక్కడ తయారవుతుంటుందంటే ఎక్కడో చిన్న గల్లీలో, స్లమ్లో, పాతబడిన ఇంట్లో తయారు చేసి తెస్తూ ఉంటారు. దాన్ని మోసపోతూ ఉంటాం. ఇప్పుడు సత్యం ఆలోచించండి, నేను చెప్పే మాటను. సత్య విరుద్ధం అనే మాటల్లోనే సత్యం ఉంది కాబట్టి విరుద్ధము తయారవుతుంది. సత్యము లేకపోతే విరుద్ధం తయారు కాదు. ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ వస్తుంది. అనగా యేసుక్రీస్తు సత్యవంతుడు, ఆయన మాట సత్యం, ఆయన మాట ఖచ్చితము, కాబట్టి దానికి డూప్లికేట్ తయారైపోయింది. అది మనం గుర్తించాలి. ఆమేన్. ఆ గుర్తించే దానిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ఉన్న రోజుల నుంచి కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని యేసుక్రీస్తు స్వయాన తానే చెప్తూ ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 15 వాక్యాలు మనం పోయినసారి చూసాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడుడి, వారు బయటికి గొర్రెపిల్లల చర్మము కప్పుకునే ఉందురు, కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారు.
బయటకి చాలా చక్కగా ఉన్నారు, కానీ లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ల మాదిరి హానికరమైనటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు మాత్రమే కాదు, పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, యోహాను భక్తుడు చెప్పాడు. నూతన నిబంధన గ్రంథంలో అబద్ధ బోధకులను గురించి, అబద్ధ బోధనలను గురించి చాలా విస్తారంగా రాయబడింది. ముఖ్యంగా ఎఫెస్సు అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అబద్ధ బోధకుల ప్రభావం ఎక్కువగా వారి మీద ఉండింది కాబట్టి పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి రాస్తూ చాలా విషయాలు ప్రస్తావించాడు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవం చేయాలని, అధికారులను ఎదిరించాలని, వారికి వ్యతిరేకంగా పోరాడాలని అబద్ధ బోధకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు రోమా గ్రంథంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు 13వ అధ్యాయం 1వ వాక్యంలో, మీరు మీ యజమానులకు, మీ అధికారులకు లోబడి ఉండుడి. లోబడండి. పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు, ముష్కరులైన మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. సాధువులకు మాత్రమే కాదు, సాధువులు అంటే మంచి యజమానులకు మాత్రమే కాదు, చెడ్డవారికి కూడా మీరు లోబడి ఉండండి. యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, మీ అధికారులను సన్మానించుడి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయంలో, మీరు మీ యొక్క రాజుల కొరకు, అధికారుల కొరకు ముఖ్యముగా మీరు ప్రార్థన చేయండి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టీచింగ్ ఆన్ రాంగ్ టీచింగ్స్ అండ్ రాంగ్ టీచర్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా అబద్ధ బోధనలు, అబద్ధ బోధకులు తయారయ్యారు. మనం గుర్తించకపోతే మనం కూడా పొరబడి తప్పుదారిలో వెళ్ళటానికి అవకాశం లేకపోలేదు అని నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. మనందరం కూడా మూల వాక్యాన్ని చదువుకున్నాం పోయినసారి. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు మనము మరి ఈ 10 అంశాలు చూడబోతూ ఉంటూ ఉన్నాం. పోయినసారి 5 అంశాలు చూసాము, ఈరోజు 5 అంశాలు చూడబోతున్నాం. కానీ అందరం కలిసి, మొట్టమొదటిసారి అందరం కలిసి చదువుదాం, తర్వాత మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కలిసి 1 తిమోతి 6 3వ వాక్యం ప్రారంభం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. ఇది ప్రాముఖ్యమైన మాట ప్రేమ దేవుని బిడ్డలారా. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ టుడే. 5 విషయాలు పోయినసారి చెప్పాను. మొట్టమొదటిది రాని వారి కొరకు నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది, అబద్ధ బోధకులు దేవుని వాక్యానికి విరుద్ధంగానే మాట్లాడతారు. ఖచ్చితంగా కంప్లీట్లీ ఆపోజిట్. ఉదాహరణ, ఆదాము హవ్వలను దేవుడు ఏం చెప్పాడు? నేను తినవద్దని చెప్పిన పండును మీరు తిన్నట్లయితే మీరేమవుతారు? చచ్చిపోతారు, మీరు మరణం అవుతారని చెప్పాడు. సాతాను, అపవాది సర్పం రూపంలో వచ్చి ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు చావనే చావరు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మీరు కుంటివారు అవుతారు, గుడ్డివారు అవుతారు, మీకు కుష్టి వస్తుంది, అవన్నీ చెప్పలా. మీరు చావనే చావరు. ఆపోజిట్. దేవుడు అధికారులకు లోబడి ఉండుడి అని చెబితే ఆ రోజుల్లో అబద్ధ బోధకులు అందరూ కూడా విప్లవం చేయండి, పోరాడండి అధికారులకు వ్యతిరేకంగా అని నేర్పిస్తూ ఉంటే పౌలు, పేతురు వీరందరూ సర్ది చెప్పి నో, దేవుడు అలా చెప్పలా, మనకు ఇది అబద్ధ బోధ అని నేర్పిస్తూ వచ్చారు. అది రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తును అంగీకరించరు. దే డోంట్ యాక్సెప్ట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని అంగీకరించరు అనగా యేసుక్రీస్తు సత్యస్వరూపిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించాడని, భూస్థాపన చేయబడ్డాడని, తిరిగి లేచాడని వారు నమ్మరు. దీంట్లో చాలా కీలకమైనటువంటి ఒక క్రీస్తు విరోధి కల్ట్ ఏంటంటే, ఆ గ్రూప్ ఏంటంటే జెహోవా విట్నెసెస్. వీరు వచ్చి చెప్తారు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు
ఈ యొక్క లోకానికి రాలేదు అని వారు చాలా సింపుల్ లాజిక్తో తికమక పెట్టేసి భ్రష్టు పట్టిస్తారు మన యొక్క విశ్వాసాన్ని. కాబట్టి అటువంటి డౌట్ ఉన్నట్లయితే వెంటనే మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఏవండి ప్రియ సహోదరుడా సహోదరి, మీరు యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారా? మన పాపముల కొరకు మరణించడానికి యేసుక్రీస్తు వచ్చాడని నమ్ముతూ ఉన్నారా? ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడని నమ్ముతూ ఉన్నారా అనే ప్రశ్న మీరు వేసినట్లయితే వారి జవాబులో మీకు తెలిసిపోతుంది. సో వీ షుడ్ బి కేర్ఫుల్. రెండవది, యేసుక్రీస్తును వారు అంగీకరించరు. మూడవది, యేసుక్రీస్తు యొక్క బోధనలు చేసినట్టే ఉంటుంది, కానీ ఎవరికి కూడా దైవత్వము పెరగదు, మార్పు రాదు, వినేవారిలో మార్పు రాదు. దెర్ ఇస్ నో గాడ్లీనెస్. దైవత్వం కేవలము కబుర్లు చెప్తారు, కేవలము మరి ఆ స్టాటిస్టిక్స్ ఈ స్టాటిస్టిక్స్ అవి ఇవి మరి చెప్తారు, కానీ మార్పు ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు కేవలం ఏం చేస్తారంటే, ఒక సింపుల్ మాటలు చెప్పాలంటే వారు ఒక రెండవ బైబిల్ రాసి పెట్టుకుంటారు, ఒక రెండవ బైబిల్ రాసి పెడతారు. నేను ఒక దైవజనుడిని ఎరుగుదును విజయవాడ పట్టణంలో. నేను పేర్లు చెప్పనండి, నేను పోయినసారి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎవరి పేర్లు వాడను. మనము గ్రహించాలి, మనం గుర్తించాలి అనే నా ఆశ. నేను ఎవరి పేర్లు చెప్పాలని అనుకోవటం లేదు. కానీ విజయవాడ పట్టణంలో ఒక దైవజనుడు ఎలా చేశాడంటే, తన యొక్క సంఘాన్ని ఆయన అంటాడు, దేవుడు నాతో ప్రతి దినం మాట్లాడతాడు. వెరీ గుడ్. సంఘ కాపరితో మాత్రమే కాదు, మనందరితో కూడా మాట్లాడతాడు కదా దేవుడు. కానీ తను చెప్పేది ఏంటంటే, నాతో మాత్రమే మాట్లాడతాడు. నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తాను, నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తాను. నా మెసేజ్ మాత్రమే దేవుని స్వరం. ఏ దైవజనుల మాట మీరు వినకూడదు, నేను చెప్పేది మాత్రమే మీరు వినాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు దేవుని స్వరాన్ని వినాల్సిన అవసరం లేదు. ఎందుకని? మీ పక్షమున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా స్వరాన్ని వింటే చాలు అని బంధం చేసేసాడు, బంధకం చేసేసాడు. సో ఆ మాటలు వీరికి ఏమిటంటే, బయటకు ఎట్లా ఉంటుంది, గొర్రెపిల్లల చర్మం ఉంది, లోపల ఏముంది, బయట వారి బోధనలు వింటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అనే భయంతో, ఆ క్రూరమైన ఆలోచనలతో వారిని వేరే వారి యొక్క ప్రసంగాలు వినటానికి ఒప్పుకోవటంలా. సో ఏమవుతుందంటే, గాడ్లీనెస్ పెరగదు, స్వంతగా నీవు దేవుడితో సహవాసం చేసే అనుభవము పెరగదు, ప్రార్థనలో ఎదగలేవు, ఆత్మీయంగా బలపడలేవు. సో అబద్ధ బోధకులు అయినటువంటి వారు ఇటువంటి మరి వారు స్వంత ఆలోచనలు తీసుకుని వచ్చి వారు దైవికమైనటువంటి మార్గంలో నడిపించకుండా ఉంటారని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నాలుగవది, పోయినసారి మనం ఇవన్నీ చూసాం. నాలుగవది, అబద్ధ బోధకులు సాధారణంగా గర్వంగా ఉంటారు. గర్వాంధులు అనే మాట వాడుతూ ఉన్నారు. ఏంటండి గర్వాంధులు? గర్వాంధులు చాలా గర్వాంధులుగా వారు ఉంటారు. అనగా వారి యొక్క ఆలోచన, నా అంతటి వారు లేరు, నాకున్న జ్ఞానం లేదు, నేను చెప్పగలిగినట్లు చెప్పలేరు, నాకున్నటువంటి ప్రత్యక్ష లాంటి ప్రత్యక్షతలు ఎవరికీ లేవు, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్, ఐ ఆమ్ ద నంబర్ వన్, మిగతా వారందరూ ట్రాష్. ఈ గర్వము చేత అంధకారంలో, అంధత్వంలో వారు ఉంటారు. అది అబద్ధ బోధకుల యొక్క లక్షణం. అబద్ధ బోధకుల లక్షణం గర్వం చాలా బయటపడుతుంది. ఐదవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లనే గర్వం గురించి మాట్లాడుతూ ఉంటే సీమోను గురించి చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల్లో 8వ అధ్యాయం 9వ వాక్యంలో రాస్తున్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. తనే చెప్పుకుంటున్నాడు, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, అది ఇది అని. చూసారా, మొట్టమొదటి మాట సీమోను గురించి వాడటం, గారడి చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? గారడి అంటే మైమరిచేటట్టు చేస్తారనమాట. ఈ బోధకులు మైమరిచేటట్టు చేసేస్తారు. పోయినసారి నేను 3 విషయాలు చెప్పాను, మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుందో లేదు, నేను మరలా చెప్తాను. ఒకటి, ఈ రోజుల్లో చాలా మంది ఈ 3 మీద డిపెండ్ అవుతూ ఉన్నారు, బోధకులు కూడా. ఒకటి షోమ్యాన్షిప్ అనమాట. షోమ్యాన్షిప్, ఎట్లా అపియరెన్స్ కనిపిస్తే వారు అంత గొప్పవారు అని అనుకుంటారు.
అందుకనే ఇంకా వారు ఆ యొక్క ఆలోచన ఏంటంటే చుట్టూ కూడా సెక్యూరిటీ పెట్టుకొని, లేకపోతే హడావిడి అనమాట. ఇంకా అంత హడావిడి మనం భరించలేం. ఆ హడావిడి చూస్తే మామూలు వాళ్ళైతే భరించలేరు. ఇంకా షోమెన్షిప్ అనమాట. రెండవది సెన్సేషనలిజం. చూసారా, విభ్రాంతి పరచుచుండెను. సెన్సేషనలిజం క్రియేట్ చేస్తారు, ఏదో జరిగిపోతుందని. నేను ఎప్పుడైనా ఈ యూట్యూబ్లో మెసేజెస్ అట్లా చూస్తూ ఉన్నప్పుడు వస్తాయి కదా, మనము ఆ మెసేజ్ గురించి చాలా సింపుల్ విషయం అనుకుందాం. ఉదాహరణగా యేసు జన్మ గురించి సంచలనాత్మక సందేశం. మంచిదే, యేసు క్రీస్తు గురించి మనం చెప్పాలి, ఆశీర్వాదంగా ఉండాలి. కానీ వారి యొక్క సంచలనాత్మకతను తెస్తారనమాట. నేను పోయినసారి డెమాన్స్ట్రేషన్ చేశాను, మీలో కొంతమంది నవ్వుకున్నారు, కానీ వాస్తవం అదే. ఈ కార్పొరేట్ కాలేజీలు కొంతమంది రిజల్ట్లు వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేస్తేనే మీరు చూసారా, రాష్ట్రంలోనే నంబర్ 1, 1 1 2 2 2 3 3 3 ఆ మాటలు వింటుంటే మన గుండెల్లో రైలు ప్రకటి, అరే నా కొడుకు నా కూతురు దీంట్లో చేరకపోతే ఫెయిల్ అవుతారా బాబు అంటే ఆ సంచలనాత్మక తెస్తారనమాట. వీళ్ళను మించి అవతల వ్యక్తి అంటాడు, ఇంకా ఆ స్వరాన్ని తిప్పి అబ్బా మాటలు వింటూ ఉంటే మనలో రక్తం ఉడికిపోతుంది. అట్లనే కొంతమంది బోధకులు కూడా సెన్సేషనలిజం. మూడవది సేల్స్మెన్షిప్, అమ్మకం అన్నమాట. అమ్మకం, సేల్స్మెన్షిప్, మార్కెటింగ్ అంటాం దీన్ని. మార్కెటింగ్ చేస్తారు, మార్కెటింగ్. అంత మార్కెటింగ్, నేను కొన్ని ఉదాహరణలు చెప్పబోతూ ఉన్నాను. మార్కెటింగ్ ఉదాహరణగా నేను ఎమ్మిగనూరుకి వెళ్ళానండి. ఎమ్మిగనూరులో ఒక మంచి సంఘం ఉంది. పెద్ద సంఘంలో దేవుడు వారు ఆహ్వానిస్తే పోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నా మీటింగ్ తర్వాత ఒక వారం రోజుల్లో ఒక గొప్ప దైవజనుని కూర్చున్నటువంటి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషమైంది. అంత గొప్ప దైవజనుడు రావడం కూడా నాకు సంతోషమైంది. వారి పోస్టర్ ఇవన్నీ చూస్తే సూపర్గా ఉన్నాయి. అసలు ఎమ్మిగనూరుకు ఆ పోస్టర్కు సంబంధమే లేదు. ఇదేంట్రా బాబు, ఇంత మంచి డిజైన్ చేసినారు ఎమ్మిగనూరులో, ఎవరు చేస్తారు ఈ డిజైన్ అని నేను అడిగాను. ఎవరు చేశారంటే చాలా బాగుంది డిజైన్ ఇదంతా అంటే, అన్న మాకేం సంబంధం లేదు, ఇదంతా కార్పొరేట్ ప్యాకేజ్. చెప్తాను వినండి, కొంతమందికి తెలియదు. కార్పొరేట్ ప్యాకేజ్ అంటే ఈ కార్పొరేట్ ప్రీచర్ ఒక ప్రీచర్ దగ్గరికి ఆ సందేశకుని దగ్గరికి ఫోన్ చేస్తే, మంచిదండి నేను వస్తాను, కానీ ఇదిగో నా షరతులు కొన్ని ఉన్నాయి. మా సెక్రటరీ ఫోన్ చేస్తాడు, మీకు మా సెక్రటరీతో అన్ని మాట్లాడుకోండి పెట్టేస్తాడు. సెక్రటరీ ఫోన్ చేస్తారు, అయ్యగారు మీ ఊరికి సార్ రావటము చాలా ధన్యకరం, మీ జీవితాలు మారిపోతాయి, మీ జీవితం ధన్యత అయిపోతుంది ఇంకా ఈ దైవజనుడు రావటం ద్వారా. ఇదిగో మా దైవజనుడు మీ దగ్గరికి రావాలంటే 80,000 రూపాయల ప్యాకేజ్. ఏ ప్యాకేజ్ కావాలి మీకు? సిల్వర్ ప్యాకేజ్ కావాలా, ప్లాటినం ప్యాకేజ్ కావాలా, గోల్డ్ ప్యాకేజ్ కావాలా? ఏంటి ఆ ప్యాకేజ్లో నేను చెప్తాను. మామూలు ప్యాకేజ్ ఏంటంటే ఫస్టే ఆఫరింగ్ ఇచ్చేయాలి, ఇవన్నీ మిగతా పబ్లిసిటీ అంతా వీరే చేసుకోవచ్చు. ప్యాంప్లెట్లు కానీ పోస్టర్లు కానీ అన్నీ వీళ్ళే కష్టపడి చేసుకోవచ్చు. అది నార్మల్ బేసిక్ ప్యాకేజ్. అది గోల్డ్ ప్యాకేజ్ కానీ ఆ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ దేవుని పేరు నేనేం తెలియకుండా మాట్లాడి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు గోల్డ్ ప్యాకేజ్ అంటే ఏంటి? 80,000 రూపాయలు అంటే ఆఫరింగ్, కానుక, మీటింగ్ రాలా, ఇంకా 4 రోజులు ఉంది, రాకముందే అడ్వాన్స్ ఫుల్ పేమెంట్ 100% పేమెంట్ అనమాట. ముందే ఇచ్చేసేయాలి. కానుక ఇచ్చేసి కానుకతో పాటుగా 45,000 రూపాయలు 50,000 రూపాయలు ఇస్తే దైవజనుడు వారి ఆఫీస్లోనే డిజైన్ ప్రింటింగ్ చేయించి అన్ని ప్యాక్ చేసి మీ ఊరికి పంపిస్తాడు, మీరు అతికించుకోవాలి. ప్లాటినం ప్యాకేజ్ అని ఇంకోటి ఉంటుంది. గోల్డ్ ప్యాకేజ్ అని ప్లాటినం ప్యాకేజ్ ఏంటంటే కేవలం మీ పోస్టర్లు మీది మాత్రమే కాదు, అయ్యగారు టీవీ ప్రోగ్రామ్ వస్తుంది కదా, అయ్యగారు టీవీ ప్రోగ్రాంలో కూడా మీ చర్చ్ గురించి, మీ గురించి, మీ ఊరి గురించి చెప్తారయ్యా. దాని ద్వారా మీరందరూ తరిస్తారయ్యా. దండాలు పెట్టాను నేను. ఏంటయ్యా ఇది? ప్యాకేజ్లా 100% అడ్వాన్స్. ముందే మాట్లాడుకుంటారు. ఆ మీటింగ్లో కానుకలన్నీ నాకే, మీకేమి ఉండదు చూడండి ముందే. అంటే ఇదొక ప్యాకేజ్. మళ్ళీ కానుకలు మీకు కావాలైతే అయ్యగారు రేట్ వేరే, ఎందుకంటే అయ్యగారు ప్రసంగిస్తే చాలా కానుకలు వస్తాయి కదా, కాబట్టి ఎక్కువ కానుక ఇవ్వాలి మీరు.
సో దిస్ ఇస్ ఆల్. నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఈరోజు ఆ లాస్ట్ పాయింట్లో టచ్ అయిపోతున్నాను. దే ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ప్రైడ్. ఎందుకంటే వారి దృష్టిలో వారి కంటే గొప్పవారు లేరు అనేటువంటి ఆలోచన. ఇక లాస్ట్ టైం మనం చూసిన చివరిది 6వది, వారు మాట్లాడే మాటలు, ప్రసంగాలు ఎప్పుడు కూడా విమర్శనాత్మకముగా ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉంటాయి, సంఘాలను విడదీసే విధంగా, క్రైస్తవ సంఘములో ఐక్యత దెబ్బతీసే విధంగా, కాంట్రవర్షియల్, ఏదైనా ఒక కాంట్రవర్సీ. మామూలుగా ఈ సినిమాలలో ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ ఏంటంటే ఒక కాంట్రవర్సీ చేయాలన్నమాట. ఏదో ఒక గుంపుకు వ్యతిరేకంగా ఏదో ఒక మాటను ఏదో ఒక చేస్తే కాంట్రవర్సీ ఈజ్ ఎ గ్రేట్ మార్కెటింగ్ టూల్ ఈ రోజుల్లో. కాబట్టి కావాలని కాంట్రవర్సీస్ చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు కావాలని కాంట్రవర్సీ, ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడి అందరి నోళ్లలో ఉండాలి, అందరు చూడాలి, అందరికీ నా గురించి తెలియాలి. దట్స్ నాట్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంతేగాని ఉన్న సమాధానాన్ని తీసివేసేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 విషయాలు చెప్పాను. ఈరోజు మరలా నేను ఇంకా 5 విషయాలు చెప్పి మనలందరినీ కూడా బలపరచడానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను. 6వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు అసూయపరులుగా ఉంటారు. అసూయపరులు. కాబట్టి ఏదైనా బోధకుడు, మీరు చూసారా ఈ మధ్యలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం చూస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడి గురించి అవతల వారు, ఆ దైవజనుడి గురించి వీరు, ఈ దైవజనుడి గురించి మరొకరు, ఆ దైవజనుడి, ఇట్లే ఇంకా ఒకరొకరు కొరుక్కుంటూ ఉంటారన్నమాట. ఏదో చెప్పారు కదా మన పెద్దలు, ఎండ్రగాయలు, క్రాప్స్, ఎండ్రగాయలు ఒక సీసాలో వేస్తే మూత పెట్టాల్సిన అవసరం లేదంట. ఒక 4 ఎండ్రకాయలను లోపల వేసేసి ఒక దాంట్లో వేసేస్తే పైన మూత పెట్టాల్సిన అవసరంలా. ఎందుకనంటే ఒక్కటి పైకి ఎక్కుతుంటే ఇంకోటి లాగుతానే ఉంటుంది. అది ఎదగదు, ఇంకొకరిని ఎదగనియదు. ఒకరు పైకి పోరు, అది పైకి పోదు, పోతూ ఉంటే ఒప్పుకోదు. ఎన్వి, చాలా అసూయ పరులు. ఈ అసూయ పరులుగా అనేక రీతులుగా హాని జరుగుతూ ఉంది దేవుని యొక్క. నా మాట నమ్మండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ ప్రపంచంలో క్రైస్తవ రాజ్యాన్ని గురించి, లేక యేసుక్రీస్తు బిడ్డల గురించి, విశ్వాసుల గురించి ఒకలాంటి ఆలోచన విధానం ఎందుకు ఉన్నది అని అంటే, ఒకరి గురించిన ఒకరికి అసూయ ఉంది కాబట్టి. అసూయ, దాని ద్వారా చాలా హాని జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పాడు, ఏమన్నాడు, మీలో అందరికంటే గొప్పవాడిగా ఎవరైతే ఉండకూడదురో అతను ఎలా ఉండాలండి? అతడు అందరికీ పరిచారకుడై ఉండాలి, సేవకుడై ఉండాలి. కానీ అలా ఉండట్లా. అందరికంటే గొప్పవాడిని కావాలంటే ఇతరులను చెడ్డ చేయాలి, నేను గొప్పవాడిని కావాలి. పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, అయ్యా ఇదిగో సత్య విరుద్ధమైనటువంటి వారు అసూయపరులుగా ఉంటారు, అసూయలు సృష్టిస్తూ ఉన్నారు. అసూయ ఉదాహరణగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఒకళ్ళు అంటారు, నేను ఫలానా చర్చికి సంబంధించిన వాడిని, ఫలానా దైవజనుడికి సంబంధించిన వాడిని, మా చర్చి ఇలాంటిది, మా చర్చి ఇంత గొప్పది. మనందరం ఒకటే, అందరం ఒకటే. నేను పోయినసారి చెప్పాను, మరలానే చెప్తూ ఉన్నాను, దయచేసి రేమా చర్చ్లో ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ హృదయములు తెరుచుకొని వినండి. ఎవరు కూడా, మనలో ఏ ఒక్కరిమి కూడా, మన చర్చ్ గురించి మనకు సదభిప్రాయము ఉండాలి, ఉండవచ్చు, అది మంచిది. కానీ మనమే గొప్ప, మనదే శ్రేష్టమైనది అని ఇతరులను కించపరచడం కానీ, అవమానకరంగా మాట్లాడటం కానీ, వారిని త్రోసివేసినట్టుగా మాట్లాడటం కానీ, వారు వెళ్తూ ఉన్నటువంటి సంఘము మంచిది కాదని మనం చెప్పటం మనకు దూరమగునుగాక. అందరూ ఆమెనే చెప్పండి. మనం వీలైతే ప్రేమించాలి, లేకపోతే నెమ్మదిగా ఉండండి. ప్రేమించమని ప్రభు చెప్పాడు మనల్ని. అందరినీ ప్రేమించాలి. వారు ఎటువంటి చర్చికి వెళ్ళినా సరే, వారు మన గురించి సదభిప్రాయం వారికి లేకపోయినా సరే పర్వాలేదు, ఇట్స్ ఓకే. మనకు ప్రేమించడమే నేర్పించాడు తప్ప
మన గొడవలు కానీ తీర్పు తీర్చడం దేవుడు మనకు నేర్పించాల. ఎంతమంది అర్థమవుతుందండి? ఆమేన్. సో అసూయగా ఉండటం అనేటువంటిది దేవుడి చిత్తం కాదు ప్రేమని దేవుని బిడ్డలారా. కానీ అనేకులు దీన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారు, అసూయ పరులుగా అవుతూ ఉన్నారు. అబద్ధ బోధకులు, అసూయ పరులు. 7వది, ఈ అబద్ధ బోధకులైనటువంటి వారు అబ్యూజివ్ అంటే చాలా దుష్టమైన రీతిగా, వాడకూడని పదాలు వాడుచు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుచు, ఇతరులను అవమానకరంగా, విలువలేని వారిగా, తీసి పారేసినట్టుగా వారు మాట్లాడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కర్నూలు పట్టణానికి కూడా ఒక దైవజనుడు వస్తూ ఉంటారు. ఆయనకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. పేరు చిన్నదే, బిరుదులు ఇంతుంటాయి. సింహం అంటాడు, రారాజు అంటారు, బాహుబలి అంటారు. ఇట్లాంటి టైటిల్స్ అన్ని పెట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తే నోరు తెరిస్తే బూత్ పదాలు. స్టేజ్లో సంఘ కాపరులు నాతో మాట్లాడారు, నాతో చెప్పారు, సంఘ కాపరులు సంఘ కాపరులను అవమానకరంగా, చాలా దుష్టమైన మాటలు, ఒక దైవజనుని నోటిలో వినిపించకూడని మాటలు, యోగ్యకరము కాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్లాండర్, అబ్యూజివ్. ఎప్పుడైనా మన ఆఫీసులలో కానీ, మనం చదువుకునే చోట కానీ, పనిచేసే చోట కానీ ఎవరైనా ఇలాంటి వారు ఉంటారు. గాయపెట్టే మాటలు మాట్లాడతారు, చూసారా? చిన్నదానికి, లేనిదానికి, ఉన్నదానికి, పోనిదానికి, చిన్నదానికి కేవలం నిన్ను గాయపెట్టాలని, కేవలం నిన్ను బాధ పెట్టాలని, కేవలం నిన్ను అవమానపరచాలని, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళాలని, నువ్వు ఏడవాలని, కేవలం దాని కొరకే మాట్లాడతారు. అలానే ఉంటారు వీరు. దే స్పీక్ ద సేమ్ వే. ఫాల్స్ టీచర్స్. కాబట్టి ఏమనేవారు రోమా సామ్రాజ్యం ఆ రోజులలో? మీ నాయకుడు పేతురు అంట కదా, పేతురా, ఆ చేపలు పట్టుకున్న ఆయన మీ నాయకుడా? ఆయన ఏమయ్యా, మీకన్నా తెలివి ఉండాలి కదా అనేసరికి 10 మందిలో కనీసం 2-3 ఈయన చెప్పేది సరి అయింది కావచ్చేమో, కరెక్టే కావచ్చేమో. నేనేంటి పేతురును వెంబడించడం ఏంది? ఆయనకు చదువు లేదు, సంధ్య లేదు, చదువుకోలేదు కదా, నేనేంటి ఆయన వెంబడించడం ఏంటి అని అట్లా మాట్లాడేవారు. స్లాండరింగ్, అబ్యూజివ్. ఎప్పుడైనా మీరు ఇలాంటి దైవజనుల మాటలు, ఇలాంటి మాటలు విన్న ఎవరైనా వ్యక్తి దైవ సేవకుడని చెప్పుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త సుమా. దేవుడిది కాదు చెప్పింది, మనకు నేర్పించింది. దైవజనులను గౌరవించాలి. ఆమెన్ చెప్దాం. ఆమెన్. దైవజనులను తీర్పు తీర్చువాడు దేవుడు, మనం కాదు. దైవజనులను మనము వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీకు ఆ దైవజనులు సరికాదు అని అనిపిస్తే మీరు ఆ బోధనలు వినవద్దండి, వినాల్సిన అవసరంలా. వింటాను, ఏం చెప్తాడో చూస్తాను, ఇంకా కొత్త విషయం ఏం చెప్తాడేమో, లేకపోతే ఇంకొకటి ఏదైనా వింటాడు, ఇంకా ఏదైనా చెప్తాడేమో, ఈయన చెప్పేది బాగుంది, ఆసక్తి ఉంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ట్రాష్ ప్రేమని దేవుని బిడ్డలారా. ఎప్పుడో ఒకసారి ఆ చేదు విత్తనం ఫలిస్తుంది. ఆ చేదు విత్తనాలు పడకుండా జాగ్రత్త పడండి. చేదు విత్తనాలు మనలో పడకూడదు. ఆమెన్. ఏ విత్తనమైనా భూమిలో పడితే ఏదో ఒక రోజు అది ఫలిస్తుంది ప్రేమని దేవుని బిడ్డలారా. అందుకని ఆ చేదు విత్తనాలు మనలో పడకుండా మనం చేయాలి. 8వది ప్రేమని దేవుని బిడ్డ. నేను ఈరోజు మరో 5 చెప్తున్నాను, ఈరోజు 3వది. 8వది మొత్తం మీద ఈ అబద్ధ బోధకులైనటువంటి వారు, అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ బోధన చేసేటువంటి వారు చిన్న విషయాలను పెద్ద చేసేస్తారు. ఏం చేస్తారండి? చిన్న విషయాలను పెద్దది చేసేస్తారు. నేను నిన్నటి శుక్రవారం నేను ఒక డివోషన్ పంపించాను. స్త్రీలారా,
మీ మంచి ప్రవర్తన వలన మీరు రాబట్టవచ్చును అనేటువంటి మంచి డివోషన్ పంపించాను. ఎంతమంది విన్నారు? కనీసం స్త్రీలు వినండి దయచేసి, చాలా ప్రాముఖ్యం. పురుషులు కూడా వినాలి. స్త్రీలను గౌరవిస్తూ నేను మాట్లాడుతూ చక్కటి విషయాలు చెప్పాను. మండే నేను ఇంకొకటి పంపిస్తూ ఉన్నాను. సంచలనాత్మక డివోషన్ కాదు, మామూలు సత్యం పంపిస్తూ ఉన్నాను. ఏంట సత్యం ఏంటంటే, పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది చదవండి ఇప్పుడు, లేకుంటే 1వ వాక్యం నుంచి చదవండి, నాకు అర్థం కావడానికి. మనకు అటువలే స్త్రీలారా సౌండ్ మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, అవును, బంగారు నగలు పెట్టుకొనుటయు, అవును, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధు అయినట్టు మృదువైనట్యునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను తీసుకున్నారు కొంతమంది. ఈ మాటను తీసుకుని ఏమంటున్నారంటే, నేను చెప్తున్నాను అబద్ధ బోధన ఎలా ఉంటుంది, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు. ఈ మాటను తీసుకుని చాలా మంది బోధించే విషయం ఏంటి, స్త్రీలారా మీరు పురుషులకు లోబడి ఉండాలి అని చెప్పాడా పేతురు? ఏం చెప్పాడు? స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులకు, ఎవరు స్వపురుషులు అంటే భర్త. ఇదే మాట పౌలు భక్తుడు ఎఫెసీ 5:22 అంటున్నాడు, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి. 33వ వాక్యంలో అదే అధ్యాయం రాస్తూ ఉన్నాడు, స్త్రీలైతే తమ భర్త యందు భయము కలిగి ఉండునట్లుగా చూసుకొనవలెను. అర్థమవుతుందండి? కాబట్టి కొంతమంది అబద్ధ బోధన చేసేవారు ఏమంటారంటే, స్త్రీకి విలువ లేదు, ప్రాధాన్యమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో స్త్రీలు ఉండకూడదు, ఉన్నతంగా హెచ్చింపబడకూడదు, స్త్రీలు అణిగిమణిగి ఉండాలి, స్త్రీలు ఈ విధంగా ఉండాలి. బైబిల్ గ్రంథం ఇలా బోధిస్తూ, బైబిల్ గ్రంథం అలా బోధించలా, నీకు బైబిల్ నచ్చలేదు కాబట్టి నీకు ఇష్టమేంటి చెప్తున్నావు అంతే. బైబిల్ ఏం చెప్తూ ఉంది? స్వంత పురుషులకు లోబడి ఉండండి, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. అక్కడి నుంచి ముందుకు వస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డారా, 3వ వాక్యం వచ్చేసరికి ఏమంటుంది? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిక్కి విలువైనది. అంటే కొంతమంది అబద్ధ బోధకులు ఏం చెప్తూ ఉన్నారంటే, బంగారు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, జడలు అల్లుకోకూడదు, చక్కగా తయారవ్వకూడదు. ఎక్కడ రాశారండి? పేతురు చెప్తున్నాడు ఆ మాట. పేతురు ఏమంటున్నాడు? అయ్యా అమ్మా, మీరు అలంకారం చేసుకున్నారు మంచిదే, కానీ దాని మీద మీ దృష్టి పెట్టొద్దండి సుమా. అది మీకు నిజమైన అలంకారం కాకూడదు. మీ నిజమైన అలంకారం ఏం కావాలి? మీ నిజమైన అలంకారం ఏమి కావాలంటే, సాధువైన మృదువైన మీ మంచి గుణము, అది నిజమైన అలంకారం కావాలి. అంతే తప్ప ఇది నిజమైన అలంకారముగా మీరు భావించవద్దు అని చెప్పాడే కానీ మీరు పెట్టుకోకూడదు అని చెప్పలా. కాబట్టి కొంతమంది అబద్ధ బోధకులు ఏం చెప్తూ వచ్చారు అని అంటే, చర్చిలకు జరి చీరలు వేసుకుంటే పరలోకానికి వెళ్ళరు, చర్చిలకు నగలు పెట్టుకొని వస్తే పరలోకానికి వెళ్ళరు, చర్చిలకు నీట్గా తయారై వస్తే వారు దుష్ట సంతానము, వారు పాపము చేస్తూ ఉన్నారు, వారు నరకానికి వెళ్తారు. ఎక్కడ రాసిందండి? రాస్తారా? ఎక్కడైనా రాస్తారా? సో వాట్ దే డూ ఈస్ టు పర్వర్ట్ ద ట్రూత్. పర్వర్ట్ ద ట్రూత్. వాళ్ళు చెప్పే విషయాలు నచ్చేవారు ఉంటారు కదా, నచ్చేవారు ఉండరండి? నచ్చేవారు ఉంటారు. సో అలాంటి వారిని పట్టుకోవటానికి ఇష్టమైనట్టు మాట్లాడతారు.
అనేక ఉదాహరణలు నేను చెప్పగలను, ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, వీరు చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారంటంలో ఇంకో విషయం. ఉదాహరణగా కొంతమంది ఏమంటారంటే, ప్రభు బల్లను తీసుకునేటప్పుడు, ప్రభు బల్లను రొట్టెను ద్రాక్షరసం తీసుకునేటప్పుడు, రొట్టె మన ఇంట్లోనే తయారు చేయాలి, రొట్టె ఈ విధంగానే కాల్చాలి, ఈ విధంగానే తయారు చేయాలి, ద్రాక్షరసము ఈ విధంగానే తయారు అని వారికి ఒక రెసిపీ ఉంటుంది. ఎవరిచ్చారా రెసిపీ? బైబిల్ ఇచ్చిందా? బైబిల్ చెప్పారా? కాబట్టి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మొన్న మధ్యలో కరోనా వచ్చినప్పుడు వైట్ వేఫర్స్ తీసుకున్నాం, చూసారా? వైట్ వేఫర్స్, బ్రెడ్ లాగా వైట్ వేఫర్స్. ఆ వైట్ వేఫర్ తీసుకుంటే వారి దృష్టిలో అది బ్రెడ్ కాదు. మరి మన వారు, చర్చికి సంబంధించిన వారు ఎవరైతే కమ్యూనియన్ ప్రిపేర్ చేస్తారో, వసంతక గారి ఆధ్వర్యంలో వారు ఒక గ్రేప్ జ్యూస్ బాటిల్ తీసుకుని వచ్చి చక్కగా తయారు చేసి మనకి ఇస్తారు. అది కిసాన్ కావచ్చు, మ్యాగీ కావచ్చు, ఇంకా వేరే కంపెనీ కావచ్చు. ఇజ్రాయెల్కి అయితే పోలేం కదా ప్రతిసారి మనం. కాబట్టి వాళ్ళు అంటారు, అయ్యా ఇది గ్రేప్ జ్యూస్ కాదు, కిసాన్ కంపెనీ చేసింది కాబట్టి ఇది కమ్యూనియన్ కాదు. నా మాట ఆలోచించండి, చిన్న విషయాన్ని ఎంత పెద్దది చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పింది బాగుంది, విన్నాను, కానీ నేను ఇప్పుడు తిరిగి ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాను. అయ్యా మంచిదే, మీరు మీ ఇంట్లో రొట్టె చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ రోజుల్లో ఇజ్రాయిలీలు గ్యాస్ పొయ్యి మీద చేయలేదు కదా, మీరు గ్యాస్ పొయ్యి మీద ఎందుకు రొట్టె చేస్తున్నారు? మరి అది తప్పు కదా. మీరు ఫలానా గోధుమలు వాడుతూ ఉన్నారు కదా, అవి మన చుట్టుపక్కల రాయచూరు గోధుమలో లేకుంటే ఈ పక్కన ఊరు గోధుమలో కదా, ఇజ్రాయెల్ దేశపు గోధుమలేం కాదు కదా. మీరు వాడేటువంటి ద్రాక్ష పండ్లు మన దేశంలో పండినవే కదా, ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చి మనము చేసి ఉన్నామా ద్రాక్ష రసాన్ని? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పుకుంటూ వెళ్తే మనం అడిగే ప్రశ్నలకు వారి దగ్గర జవాబులు ఉండవు. ఇలా మనం ఒకవేళ అడుగుతామనుకోండి, అంతేనండి మీరు వినరింగా, మీ దారి మీదే మీరు నాశనానికే దేవుడు పిలిచినాడు, అట్లా ఏదో ఒకటి చెప్తారనమాట. ఇంకా బట్ దే డోంట్ హ్యావ్ ఆన్సర్స్. దే జస్ట్ మేక్ ఎ స్మాల్ ఇష్యూ సో కాంప్లికేటెడ్. ప్రేమైనటువంటి, అందుకని ఇక్కడ వాక్యం తెలియాలి. ఎందుకు మనం చేస్తున్నాం కమ్యూనియన్? రొట్టె ద్రాక్షరసం ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎందుకు చేస్తూ ఉన్నామండి? మన ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకున్నట్లుగా చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను, ఆయన కార్చిన రక్తానికి గుర్తుగా ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటూ ఉన్నామే తప్ప అది ఏం క్వాలిటీ ఉంది, ఏ టెంపరేచర్లో చేయాలి, ఏ ద్రాక్షలు, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు. మరి ఒక కొంతమంది చెప్పులు వేసుకోకూడదు అనే విషయం నేను గౌరవిస్తాను, ఎవరి సెంటిమెంట్ వారు గౌరవిస్తాను, కానీ నేను వాక్యాన్ని చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి నేను వాక్యాన్ని చెప్తున్నాను. పాదరక్షలు విడువుము అని ఏ బైబిల్ అయితే చెప్పిందో అదే బైబిల్లో పాదరక్షలు తొడుగుకొనుము అని కనీసం 4-5 చోట్ల రాశారు. నేను మీకు రెఫరెన్సెస్ ఇస్తాను. నా మాట ఆలోచిస్తున్నారా? పాదరక్షలు విడువుము అని చెప్పినటువంటి బైబిల్ గ్రంథమే పాదరక్షలు తొడుగుకొనుము అని కూడా రాశారు. పాదరక్షలు విడువుము అని మీకు నచ్చింది కాబట్టి అలా చెప్తూ ఉన్నారు, కానీ ఈ వచనాలు మాత్రం మీరు అంటే ఎక్కడో ఒక చోట ఒక పదాన్ని బయటకు తీసేసి చెప్తారు. ఉదాహరణగా వారు చెప్పే వాదన ఏంటంటే, యెహోషువ మోషేతో ఈ మాటలు చెప్పబడ్డాయి. దేవుడు అక్కడ పర్సనల్గా దిగి వచ్చాడు కాబట్టి నీవు నిలుచుతున్న స్థలము పరిశుద్ధ స్థలము, అక్కడ నీవు పాదరక్షలు వేసుకోవడానికి వీల్లేదు అనే మాట దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ వదులుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఈరోజు ఇక్కడ ఆడిటోరియంలో ఉన్నాం, మనం ఒక చర్చ్గా ఇక్కడ కూడి ఉంటూ ఉన్నాం, చర్చ్గా కూడుకొని ఉంటూ ఉన్నాం. మనము ఎక్కడైతే దేవుని నామమున 2 లేక 3 కూడి ఉంటారో అది దేవుని యొక్క సన్నిధి అయి ఉంటూ ఉన్నది. అంతే కదండి. ఈ ప్రపంచము దేవునిదే, మన ఇల్లు దేవునిదే, మన ఇంటిలో ఉన్నటువంటి విశ్వాసులము మనందరం దేవుని బిడ్డలం కాబట్టి అక్కడ 2-3 మనం కూడా అక్కడ కూడా ఉంటూ ఉన్నాం కాబట్టి మనము చెప్పులు లేకుండా ఈ ప్రపంచం అంతటా కూడా ఉంటామా? ఉండగలరా? దేవుని యొక్క వాక్యము అన్ని దేశాలకు సంబంధించిందే కదా. చెప్పులు లేకుండా మనము కొన్ని కంట్రీస్లో ఒక 10 నిమిషాలు ఉంటే కాళ్ళు గడ్డగట్టిపోయి అప్పడాల మాదిరి ఇరిగిపోతాయి.
ఫ్రోజన్ ఫుట్ అంటాం దాన్ని. నువ్వు బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకోకుండా కింద ఫ్లోర్ వార్మింగ్ లేకపోతే గడ్డగట్టిపోయి ఇరిగిపోతాయి, పటామని ఇరిగిపోతాయి, కట్ట మాదిరి. అంటే దేవుని యొక్క వాక్యము రాసినప్పుడు దేవునికి తెలియదా ఇవన్నీ కూడా అక్కడ అప్లై కాదా? వీఆర్ జస్ట్ ఎందుకు చెప్పులు వేసుకోం? నేను చెప్తూ ఉన్నాను వినండి. ఒకవేళ కొన్ని సంఘాలలో మీరు చెప్పులు వేసుకోవటం మంచిది కాదు అని చెప్తూ ఉన్నారంటే దానికి ఉన్నటువంటి ఒకే లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అయ్యా అమ్మ మీరు ప్రపంచమంతా దుమ్మంతా తిరిగి వస్తూ ఉన్నారు కదా, ఆ దుమ్మును ఎందుకు లోపలికి తెచ్చేది? కాస్త బయట వదిలేస్తే ఆ దుమ్ము ఎక్కడో బయటే ఉంటుంది కదా. దట్ ఈస్ ద లాజికల్ ఎక్స్ప్లెనేషన్. అది ఎక్స్ప్లెనేషన్ బాగుంది. పరిశుద్ధ స్థలం ఇక్కడ ఈ ఆడిటోరియం ఉందండి, ఇది మన చర్చ్ లాగా కట్టలేదు కదా, వేరే వారు ఆడిటోరియం కట్టారు. ఇక్కడ ఆవరణం ఏంటి, పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, ఏదైనా ఉందా ఇక్కడ? లేదు కదా. ఎందుకు మనము లేని దాన్ని సృష్టించుకొని ఇది ఆవరణమని, ఇది పరిశుద్ధ స్థలమని, ఇది అతి పరిశుద్ధ స్థలమని ఈ రోజుల్లో కొన్ని చర్చిలలో కూడా కట్టేస్తూ ఉన్నారు. నో, దట్స్ నాట్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్. ప్రతిదీ దేవుని యొక్క సన్నిధి, ప్రతి చోట దేవుడు ఉంటూ ఉన్నాడు. మనసులో పవిత్రత ఉండాలి కానీ బూట్లు చెప్పులు వేసుకున్న దాన్ని బట్టి మనం పవిత్రులమో అపవిత్రులమో అవుతాం అనుకోవటం చాలా సంకుచితమైన ఆలోచన తీరు. చెప్పులు వదిలిపెట్టండి, అది మీ యొక్క కన్విక్షన్ అయితే, మీ నమ్మకం అదైతే నేను గౌరవిస్తాను. కానీ సత్యం మాత్రం నేను చెప్తూ ఉంటున్నాను. దిస్ ఈస్ ద ట్రూత్. ప్రేమైన దేవుని బిడ్డల సత్యాన్ని సత్యంగా చూద్దాం అంతే తప్ప మనకు నచ్చినట్లుగా కొన్ని మనకు నచ్చింది కాబట్టి తీసుకొని, కొన్ని నచ్చలేదు కాబట్టి దాన్ని విమర్శించడం, తీసుకోకుండా ఉండటం అది మంచి పద్ధతి కాదు అని నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. ఈరోజు మనం అబద్ధ బోధనలు, అబద్ధ బోధకుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. సో ఈ చిన్న విషయాలను పెద్దదిగా చేసేస్తారు. అలా చేయటం ఉదాహరణగా మనము ఇందాక కూడా చూసామండి. 1 తిమోతి 4వ అధ్యాయం, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, అబద్ధ బోధకులు, ఆ అబద్ధికులు ఏం చేస్తారండి? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము నిషేధించు. చూస్తారా ఇక్కడ వివాహాన్ని నిషేధిస్తూ ఉంటూ ఉన్నారు. వివాహము దేవుని ప్రణాళిక, ఆయన ఏకాంగులను సంసారులుగా చేయాలని చెప్తూ ఉంటూ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్తూ ఉన్నాడు. కానీ వీరేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అబద్ధ బోధకులైన వారు, మీరు పెళ్లి చేసుకోకూడదు, మీరు పెళ్లి చేసుకోవడం దేవుని వాక్య విరుద్ధం, మీరు చేసుకోవద్దండి, పెళ్లి చేసుకున్న వారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు, మీరు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. వారి లెక్కలో చూస్తే ఎంతమంది క్వాలిఫై అవుతారండి? మరి ఇంకో మాటను చదువుదాం, చదవండి అక్క. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వాక్యాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై వృత్తి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ప్రేమని దేవుని బిడ్డలు ఈ మాట చూస్తూ ఉన్నారా? మీరు రుచి చూడవద్దు, చేత పట్టుకోవద్దు, ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అని. అందుకని ఇందాక ఆ మాట మీరు గ్రహించారో లేదో, ఈ అబద్ధ బోధకులైనటువంటి వారు 2వ బైబిల్ రాసుకొని పెట్టుకుంటారు. సెకండ్ బైబిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సెకండ్ బైబిల్ అంటే ఏంటి? తాము స్వంత నియమాలు సృష్టిస్తారు, స్వంత కట్టడలు సృష్టించి మీరు చేయాల్సిందే, ఇలా ఉండాల్సిందే, ఇలా చేయకపోతే మీరు నన్ను వెంబడించలేరు, మీరు పవిత్రులు కాలేరు అని ఆ విధంగా ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే కాండెమ్నేషన్ ఎక్కువగా ఉంటుంది. కాండెమ్నేషన్ అంటే ఏంటి? మీరు శిక్షార్హులు, ఇది చెయ్యాలని కట్టడలు విధిస్తూ ఉంటారు. చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, చిన్న చిన్నవి.
వాక్యాన్ని తెలుసుకుందాం. అందరూ చెప్పండి, నీ వాక్యము శక్తి కలిగినది దేవా, అది నా త్రోవకు నిత్య వెలుగు. వాక్యం తెలియాలి ప్రేమని దేవుని బిడ్డలారా. వాక్యం తెలియకపోతే మనం ఎవరో చెప్పింది నమ్మేసి అలానే చేస్తూ ఉంటాం. వాక్యం నేర్చుకోవాలి. మీరు వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోనండి. ఏది ఎక్కడ దేని గురించి రాయబడిందని మనకు తెలియాలి. అప్పుడే మనము ఎవరైనా చెప్పింది సత్యమా కాదా అని మనం చెప్పగలము, వివేచించగలం. లేకపోతే గుడ్డిగా ఊరికి విమర్శించటమో, లేకపోతే గుడ్డిగా మనము వాగ్వాదాలు పెట్టుకోవటమే తప్ప దానివల్ల లాభం లేదు. 9వది ప్రేమ దేవుడు. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి, మాత్రం చెప్పి నేను ముగిస్తాను. 9వది, ఈ అబద్ధ బోధకులైనటువంటి వారు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టి భ్రష్టులైపోతారు. విశ్వాసాన్ని కంప్లీట్గా వదిలేస్తారు. ప్రారంభ రోజులలో వారు మంచిగా ఉంటారు, కానీ కాలక్రమేణా అబద్ధ బోధకులైనటువంటి వారు ఏదైనా వారికి విజయం కానీ సక్సెస్ కానీ మరి అనేక మంది వారిని ఫాలో కావటం కానీ చూసినప్పుడు విశ్వాస భ్రష్టులైపోతారు. అంటే వారు నమ్మిన సిద్ధాంతాలు పక్కకు పెట్టేస్తారు, వారు నమ్మిన విలువలను పక్కకు పెట్టేస్తారు, విశ్వాస భ్రష్టులైపోతారు. సత్య విరుద్ధంగా వారు అయిపోతూ ఉన్నారు. అందుకని చూస్తున్నారా, దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ట్రూత్. సత్యం ఇక వారిలో ఉండదు. ఇక చివరిది చెప్తాను, చాలా ప్రాముఖ్యం కాబట్టి చివరిది ఒక 2 నిమిషాలు మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిది, వీరు అబద్ధ బోధకులైనటువంటి వారు దేవుని యొక్క సేవ లాభదాయకము అనుకునే దృష్టిలో వారు చూస్తారు. ఆ మాట మీరు గమనించారా? తిమోతికి రాస్తూ 6వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యాలలో చివరిగా రాస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, ఇందాక నేను చెప్పాను, వారు సత్యాన్ని వదిలేస్తారు, సత్యం ఇక ఉండదు. ఇక సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నాయి. లాభ సాధనం అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, సేవ చేయటానికి పిలుపు ఉండి సేవలోనికి వచ్చారా, లేకపోతే బ్రతకటానికి సేవలోనికి వచ్చారా? పిలుపు ఉండి దేవుని సేవ చేయాలనేటువంటి భారం ఉండి ఆత్మలను గెలవాలనే సేవ చేయడానికి వచ్చారా, లేకపోతే డబ్బు సంపాదించుకోవటానికి సేవ చేయడానికి వచ్చారా అనేటువంటిది మనం గమనించాలి. మార్కెటింగ్ అంటాం దీన్ని, మార్కెటింగ్. నేను ఒక కుటుంబాన్ని దర్శించాను, నేను బ్లెస్సీ ఇద్దరం కూడా దర్శించినప్పుడు వారింటిలో ఒక ఫోటో చూసాం. చాలా సంతోషం, ఫోటో చూసాము, సంతోషమైంది. నేను అడిగాను, అమ్మ చాలా సంతోషం, మీరు దైవజనులను కలిసి ఫోటో తీసుకున్నారు, ఎలా ఉండింది మీ యొక్క అనుభవము అంటే, పాస్టర్ గారు అనుభవం లేదు, ఏం లేదు, 10,000 రూపాయలు కడితే నాకు ఫోటో దించారండి అని చెప్పారు. ఇది ఎంత మటుకు సమంజసమైనటువంటి విషయం మీరు ఆలోచించండి. నా మాట ఆలోచించండి, ఎంత మటుకు సమంజసమైన విషయం. ఒక ఫోటో దిగటానికి నీవు నీ కష్టార్జితాన్ని కేవలము ఈ పలానా దైవజనుడితో నేను ఒక ఫోటో దిగాను అని అందరికీ చూపెట్టుకోవటానికి మాత్రమే 10,000 రూపాయలు ఖర్చు పెట్టావు. సేవ కొరకు ఇవ్వండి, సువార్త సేవ కొరకు ఇద్దాం. టీవీ ప్రోగ్రామ్ ఒకవేళ మనం స్పాన్సర్ చేయాలంటే చేద్దాం. దేవుని వాక్యము దైవజనులు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా టీవీ సిగ్నల్స్ ద్వారా, రేడియో సిగ్నల్స్ ద్వారా వెళ్తాయి కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం. ఫోటో దిగడానికి 10,000 ఎందుకు నాకు చెప్పండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా వివేచించాలి. నేను చేస్తూ ఉన్నది సరి అయినదేనా? చాలామందికి తెలియని విషయాలు నేను కొన్ని విషయాలు చెప్పబోతూ ఉంటున్నాను. నాకేదో చెప్పాలని కాదు ఉద్దేశం, కానీ మీరు అమాయకులని కూడా కాదు, కానీ అమాయకుల లాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు, వారికి తెలియదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అనేక గొప్ప సంఘాలుగా పిలువబడేటువంటి సంఘాలు వారికి వచ్చేటువంటి నెలసరి ఆదాయంలో మనము ప్రభువునకు 10% ఎలా ఇస్తామో, 10% ఎలా ఇస్తామో, ఆ సంఘాలకు వచ్చేటువంటి డబ్బులో నుంచి 10 నుంచి 15% గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కాదులేండి, కానీ జరగవచ్చు, మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన రాష్ట్రంలో నేను చెప్తూ ఉంటున్నాను.
ఎందుకు? ఆ చర్చికి ఏదైనా సమస్యలు వచ్చినా, రేపొద్దున ఏదైనా ఇబ్బందులు కలిగినా రాజకీయ నాయకుల అండ వారికి ఉండాలి కాబట్టి. విశ్వాసులు కష్టార్జితం, రిక్షా తొక్కేవాళ్ళు, ఆటోలు వేసుకునేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, కష్టార్జితంలో నుంచి మనము దేవునికని డబ్బులు ఇస్తే ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అనేక మంది ఈ రోజుల్లో సేవను లాభదాయకంగా చూస్తూ ఉన్నారే తప్ప, నేను ఆత్మలు సంపాదించాలి, నేను ఆత్మలు గెలవాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి అనేటువంటి ధోరణిలో చాలామంది ఆ యొక్క సత్యాన్ని విరుద్ధంగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు, లాభదాయకం అనుకుంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనులు డబ్బు అడగటం తప్పు కాదు, అది కూడా మనం నేర్చుకోవాలి. పలానా దైవజనుడు డబ్బు అడిగాడు, సేవ కొరకు అడిగాడు అంటే తప్పు కాదు అది. కారణం, దేవుని యొక్క సేవ జరగాలి అని అంటే డబ్బు ఉండాలి. దైవ సేవకులైన వారు సేవ చేయాలి అని అంటే వారి దగ్గర డబ్బు లేకపోతే సేవ చేయలేరు. అనేక మంది అలా కూడా చేయలేకపోతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులైన వారు ఆ దైవ సేవకుల యొక్క సేవను ప్రోత్సహించటం మన బాధ్యత. నేను నా మటుకు నేను అనేక దైవజనులకు సహాయం చేస్తాం. మనం సంఘం ద్వారా అనేక సంఘాలు కట్టడానికి దైవజనులకు సహాయం చేస్తున్నాం. ఎవరైనా వచ్చి, అయ్యా మాకు పలానా ఒక 30 సంచులు సిమెంట్ లేదు, ఏమైనా సహాయం చేయగలరా? వెళ్ళండి తీసుకోండి. అయ్యా ఇదిగో మా పైక పేయటానికి డబ్బు లేదండి, ఏమైనా సహాయం చేస్తారా? మన దగ్గర వీలైతే ఇదిగోండి పాస్టర్ గారు తీసుకోండి, మీరు పైక పేయించండి. అయ్యా ఇదిగో మా పరిస్థితి ఇలా ఉంది, కొద్దిగా ఏదైనా సహాయం చేయగలరా? పాస్టర్ గారు ఇదిగో ఒక 1 నెల రోజుల సరుకులు నేను ఇస్తూ ఉన్నాను, 2 నెలల సరుకులు ఇస్తున్నాను. మన సంఘం ఇస్తూ ఉంది. చేయాలి, మనం అందరం చేయాల్సిందే. కానీ మనం ఎవరికి ఇస్తూ ఉంటూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఫలభరితమైన సేవను కలిగిన వారిని ప్రోత్సహిస్తూ, చిత్తశుద్ధితో ఉన్న వారిని, లేకపోతే యథార్థమైన సేవ చేసే వారిని మనం చేయగలుగుతూ ఉన్నామా? వారికి సహాయం చేస్తూ ఉన్నామా? అందుకని అంటూ ఉన్నాను, కళ్ళు తెరుద్దాం. అబద్ధం ఏంటి, సత్యం ఏంటి మనం తెలుసుకుందాం. మనం వివేచనతో జీవిస్తాం. వివేచనతో జీవించినప్పుడు మనం చేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? రోజులు గడిచే కొలది అబద్ధ బోధకులు, అబద్ధ బోధనలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యవంతులుగా మన సత్యాన్ని తెలుసుకోవాలి, బైబిల్ను తెలుసుకోవాలి. లేకపోతే లోపల క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారని మనం గుర్తించలేక, బయట వారు మృదువైన గొర్రెల చర్మం ఉంది కాబట్టి వారిని వెంబడించే అవకాశం లేకపోలేదు. మనలో కూడా చాలామంది ఎక్కడ పడితే అక్కడికి, ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి, ఏ బోధనలు అంటే వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నేను అంటాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. వినవద్దు అని నేను చెప్పట్లా, వినాలి. అందరి ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ అబద్ధ బోధనలను, అబద్ధ బోధకులను గుర్తించండి, లేకపోతే నష్టపోతాం. మనము, మన కుటుంబాలు నష్టపోతాం. అంతిమ రోజులలో సంఘానికి పెను ప్రమాదం ఎవరి నుంచి అని అంటే, ఈ అబద్ధ బోధకులు, అబద్ధ బోధనల నుంచి. వీరిని ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే రాంగ్ టీచర్స్ అని ఇవ్వాల, ఫాల్స్ ప్రాఫిట్స్ అని కొన్ని చోట్ల వాడాడు. ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్ అని వాడారు. కొన్ని చోట్ల మాత్రం వాడిన మాట ఏమిటంటే యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి. యోహాను రాసిన పత్రికలు అది రాస్తాడు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, వారు ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఈరోజు ఆలోచన చేద్దాం. నేను 10 అంశాలు నేను చెప్తూ ఉన్నాను. సత్యం చెప్పటం నా బాధ్యత, అంగీకరిస్తామా లేదా అనేటువంటి మీ బాధ్యత. సత్యము బైబిల్ గ్రంథం, నా స్వంత అభిప్రాయం కాదు. ఎవరైనా సరే వారు మాట్లాడేది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా. బైబిల్ ప్రకారంగా లేకపోతే ప్రసంగించే వ్యక్తి, బోధించే వ్యక్తి ఎంత గొప్పవాడైనా మనము ఆ మాటలు అంగీకరించాల్సిన అవసరం లేదు. మన ప్రధాన కాపరి, మన యొక్క గొప్ప నాయకుడు అయినటువంటి యేసుక్రీస్తు మాటలే మనందరికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మార్గదర్శకం. మిగతా ఏ మనిషి కూడా కాదు.
మనందరం కూడా గుర్తించుకుందాం. దయచేసి చెప్పుకుంటూ వెళ్తే అనేకములు ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా నేను ఆధారాలు లేకుండానో లేక ఏదో ఊహాజనితమైన మాటలు నేను చెప్పటం లేదండి. చాలా లోతైనటువంటి సన్నిహితమైన ఉన్నతమైనటువంటి వారు అటువంటి ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్స్ వారు చెప్తారు కాబట్టి నేను విన్నాను. సత్యమేంటో నాకు తెలుస్తూ ఉంది. చాలామంది అమాయకులు అబద్ధ బోధనలు అబద్ధ బోధకులను బట్టి మోసపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జాగ్రత్త పడదాం. ఆ రోజుల్లో ఉన్న రీతిగానే మన రోజుల్లో కూడా అబద్ధ బోధనలు అబద్ధ బోధకులు ఉంటూ ఉన్నారు. మనం ఇద్దాం, బోధకులకు ఇద్దాం, ఇవ్వకూడదని నేను చెప్పటంలా. మీరు ఎవరైనా దైవజనులకు ఇస్తూ ఉంటే నేను వద్దు అనను, ఇవ్వండి. మంచి సేవ చేసే వారికి ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, ప్రార్థించండి. నేను అలా చెప్పట్లా. వారికి ఇచ్చేదంతా తీసి మనకి ఇవ్వమని చెప్పట్లా నేను. నో, అలా కూడా నేను చెప్పట్లా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మాత్రమే మీరు చేయండి. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ అవుట్ ట్రూత్. ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఎట్ ఇట్. దేవుని సేవలో మనం అందరం పాలి భాగస్తులు కావాలి. అలా అని ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలా, దేని కొరకంటే దాని కొరకు ఇవ్వబాకండి. ఒక ఉద్దేశం కొరకు, ఒక ఫలభరితమైన సేవ, ఫలభరితమైనటువంటి ఉద్దేశం కొరకై మనము ముందుకు ఇవ్వటానికి వస్తాం. 10 విషయాలు నేను చెప్పానండి. త్వరగా ఒకసారి గుర్తు చేసి ప్రార్థనలో నడిపిస్తాను. మొట్టమొదటిది, అబద్ధ బోధకులు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు. రెండవది, అబద్ధ బోధకులు యేసుక్రీస్తును అంగీకరించరు. 3, అబద్ధ బోధకులు దైవత్వాన్ని పెంచరు. 4, అబద్ధ బోధకులు గర్వాంధులై ఉంటారు. 5, అబద్ధ బోధకులు ఎప్పుడూ కూడా విమర్శనాత్మకముగా కానీ ఐక్యతను దెబ్బతీసే విధముగా కానీ వారు ఉంటారు. 6, అబద్ధ బోధకులైన వారు అసూయాపరులుగా వారు ఉంటారు. 7, అబద్ధ బోధకులు దుష్టమైన మాటలు మాట్లాడుతూ, అబ్యూజివ్ లాంగ్వేజ్, చాలా దుష్టమైన మాటలు, వారిలో మృదుత్వము కానీ అంటే శోభస్కరమైన మాటలు ఉండవు. ఎంతో హానికరమైన, గాయపెట్టే మాటలు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వారు యూజ్ చేస్తారు. 8వది, అబద్ధ బోధకులు చిన్న విషయాన్ని సహితం పట్టుకొని పెద్ద ఏదో అన్నట్టుగా చేసేస్తారు. దాంట్లో అసలు ఏమీ ఉండదు, కానీ అనవసరంగా గలిబిలి సృష్టిస్తారు. మనుషుల హృదయాల్లో గలిబిలి సృష్టించేస్తారు అన్నమాట. 9వది, అబద్ధ బోధకులు సత్యహీనులైపోతారు. సత్య మార్గాన్ని వదిలివేసి సత్యహీనులైపోతారు. ప్రారంభంలో బాగానే ఉండి ఉంటారేమో, ఆ తర్వాత సత్యాన్ని వదిలేస్తారు. 10వది, చివరిది, అబద్ధ బోధకులైన వారు సేవను లాభదాయకంగానే చూస్తారు. కేవలం డబ్బు సంపాదన కొరకు మాత్రమే అన్నట్టుగా చూస్తారు. కానీ దేవునికి చిత్తశుద్ధితో సేవ చేయాలనేటువంటిది, ఆత్మలు గెలవాలి అనేటువంటిది వారిలో ఉండదు. ఇది మనం గుర్తించాలి. ఈ 10 లక్షణాలు అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. ఎందుకు తిమోతికి రాశాడు? ఆ రోజుల్లో ఎఫెసు సంఘము ఈ ప్రమాదంలో ఉండింది. ఎఫెసు సంఘములో తిమోతి బిషప్గా ఉండినాడు. తిమోతి కంటే ముందు యోహాను ఉండినాడు. అందుకని యోహాను రాసిన పత్రికలో కూడా ఈ మాటలు వాడుతూ వచ్చాడు అబద్ధ బోధకుల గురించి. తిమోతిని హెచ్చరిస్తున్నాడు, తిమోతి నువ్వు యవనస్తుడు నాయన, చిన్నవాడివి, జాగ్రత్త పడి తిమోతి, పరిస్థితులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి అప్పుడు పౌలిక చనిపోయే స్టేజ్ అది. కాబట్టి అవి రాస్తూ తిమోతిని సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు, రేమ సంఘంలో మన సత్యం ప్రకటించాలని ప్రయాసపడుతూ ఉంటూ ఉన్నాం. సత్య విరుద్ధమైన మాటలు కానీ, మైమరిపించే మాటలు కానీ, సంచలనాత్మక సందేశాలని, ఏదో ఒక సెన్సేషనలిజం క్రియేట్ చేయాలని కానీ, లేకపోతే ఒక సేల్స్మెన్షిప్ క్రియేట్ చేయాలని కానీ, ఒక షోమ్యాన్షిప్ క్రియేట్ చేయాలని మనం ప్రయత్నించడం లేదు. వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ టీచింగ్. ఒక బ్యాలెన్స్ టీచింగ్. ఏ విధంగా ఆశీర్వాదాల గురించి మాట్లాడతామో దిద్దుబాటు గురించి కూడా మాట్లాడతాం. కేవలము దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీవిస్తాడు దీవిస్తాడని నేను చెప్పను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘ కాపర్లు ఎవరు అలా చెప్పరు. మనలో తప్పు ఉంటే తప్పును చూపిస్తూ ఉన్నాము, మన సత్యాన్ని చూపిస్తూ ఉన్నాం. మన ముఖము బాగోలేదంటే అద్దాన్ని పగలగొట్టబాకండి,
ముఖాన్ని సరిచేసుకుందాం. మనలో తప్పులు ఉన్నాయి అని అంటే మనం సరిచేసుకుందాం. చెప్పిన దైవ సేవకులను, చెప్పిన బైబిల్ను కాదు మనం విమర్శించాల్సింది. మనలో ఏదైనా తప్పుదాలు కనిపిస్తే, దేవా నేను మిస్టేక్ చేస్తూ ఉన్నాను, నేను ఎక్కడో తప్పిదం చేస్తూ ఉన్నాను, నన్ను జాగ్రత్త పరచు అని మనం జాగ్రత్త పడాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాలను నేను కేవలము మనల్ని జాగ్రత్త పరచడానికి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను, కానీ వేరే మరి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పటము ద్వారా మరి వారిని కించపరచాలని కానీ అవమానకరంగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు. సత్యాన్ని నేను చెప్పకపోతే మనకు తెలియదు. సత్యాన్ని ఎవరో ఒకరు చెప్పాలి, చెప్పకపోతే మనం గ్రహించలేం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరమైన విషయం. మరి మనము ఈ విషయాలు తెలియకపోతే కొన్నిసార్లు భ్రమించి సీమోను మాదిరిగా విభ్రాంతి పరిచేటువంటి వారు మన చుట్టూ ఉండగా మనం కూడా సీమోను లాంటి వారిని వెంబడిస్తాం. జాగ్రత్త పడదాం, ఈ విషయంలో సరి చేసుకోవాలని నేను మనం చేస్తాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడా తండ్రి, అనేక సార్లు ఆశీర్వచనాలే వినటానికి అలవాటు పడిన జనులుగా దిద్దుబాటు ఎప్పుడైతే వినిపిస్తుందో అవి స్వీకరించలేని వారిగా కొంతమంది ఉంటూ ఉన్నారు. అయితే తండ్రి, మేము అందరము కూడా మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు ఉన్నాం. కల్లోల పెట్టేటువంటి ప్రపంచంలో అబద్ధ బోధనలు, అబద్ధ బోధకులు విరివిగా విస్తరించినటువంటి ఈ లోకములో సత్యమేంటి, సత్య విరుద్ధమేంటి, దేవుని వాక్యానుసారం ఏంటి, వాక్య వ్యతిరేకమేంటి అని గ్రహించి నీ వాక్యమును ధ్యానించడం ద్వారా సత్యాన్ని తెలుసుకోవటానికి సహాయం చేయండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని మీరు చెప్పిన మాటకై మీకు వందనాలు చెప్తూ ఉంటూ ఉన్నాం. తండ్రి, రేమా సంఘములో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు ఏ ఒక్కరూ కూడా అబద్ధ బోధకుల వైపు, అబద్ధ బోధనల వైపు తండ్రి వెంబడించక తండ్రి సత్యాన్ని గ్రహించి వాక్యానుసారముగా తమ జీవితాలు కట్టుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. మమ్మల్ని జాగ్రత్త పెట్టండి. మీరు మాత్రమే మమ్మల్ని జాగ్రత్త పెట్టగలరు. మీ కృప వలన, మీ వాక్యము తెలుసుకున్న వారిమై మీరు పెట్టేటువంటి మీ యొక్క గైడెన్స్లో మేము జీవించే కృపను మా అందరికీ ప్రసాదించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.